జేబీ. ఈరోజు కనగానపల్లి మండలం దాద్లూరి గ్రామం వద్ద ఉన్నాం మనం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వారు రైతుల్ని అక్రమంగా భూ కబ్జా చేసి వారికి గతంలోనే 2013-14లోనే భూదాన విజ్ఞాన బోర్డు వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి అప్పటి ఎంఆర్ఓకి ఇచ్చి ఉన్నా కానీ వారు 1 బిల్ అడంగలు ఇవ్వకోకుండా అక్రమంగా ఇక్కడ డిఎం వారు వీళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి గతంలో ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు వెలగొట్టడం జరిగింది. అదేవిధంగా ఇదే పోరాటంలో భాగంగా వీళ్ళ మామైనటువంటి సంజీవ్ రెడ్డి గారు 8 రోజున మరణించారు. వారు ఆ కార్యక్రమంలో ఉన్నట్టుగా మరి వీళ్ళకి తెలియకోకుండా అక్రమంగా గుంతలు తీసి ఇక్కడ 600 మామిడి చెట్లు ఉంటే ఆ మామిడి చెట్లను తొలగించి చట్టబద్ధంగా వీళ్ళకి అన్నీ ఉన్నా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొన్ని అధికారులు కుమ్మక్కై వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే వెంటనే వీరికి 10 ఎకరాలకి ఆల్రెడీ భూదాన విజ్ఞాన బోర్డు ఇచ్చింది కాబట్టి స్థానిక ఎంఆర్ఓ కనగానపల్లి ఎంఆర్ఓ వెంటనే 1 బిల్ పాస్బుల్ జారీ చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ మరియు ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ పనులు ఇలాగే కొనసాగితే ఇక్కడ వచ్చి ఈ భూములకి అడుగుపెట్టే ఎవరైనా అధికారులైనా కానీ అక్రమంగా చొరబడితే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇక్కడ ఇన్నో జేసీబీలు కావచ్చు లేదంటే ఇంకో రకమైన పనులు చేశారు. ఒక విజ్ఞప్తి, ఈ భూమి వారి తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి బోర్లు ఉన్నాయి, వాళ్ళకి ఇక్కడ సర్వీస్ లైన్లు అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళకి బలం లేదని, అంటే వీళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు బీదవారిని ఉద్దేశంతో కేవలం వాళ్ళు దౌర్జన్యంగా ప్రభుత్వం వారే దౌర్జన్యాలు దిగితే ఇంక ప్రజలు ఏం చెప్పుకోవాలి? వీళ్ళకి 331 నోటీసులు కానీ ఇవ్వకోకుండా ఎటువంటి సమాచారం లేకోకుండా కనీసం ఈ భూమి వీళ్ళు 20 ఎకరాలు వీళ్ళదైనప్పటికీ వాళ్ళ మామగారు అప్పట్లో 70లోనే దానం ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి అధికారికంగా వీరు 10 ఎకరాలు అనేది తెచ్చుకున్నారు. కానీ అక్కడ ఎంఆర్ఓ గారు కుమ్మక్కై వీరిని అడిగితే బెదిరిస్తూ మీ మామగారు అప్పుడే ఏదో వేరికి అమ్మేశారు, వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. సాగులో వీళ్ళుంటే ధర్మారం చెందిన వాళ్ళకి ఏ విధంగా ఇస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ముఖ్యంగా ధర్మవరం ఆర్డీఓ గారికి, జిల్లా జాయింట్ కలెక్టరు, కనగానపల్లి ఎంఆర్ఓ గారికి, ఈ స్థానిక ఈఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే ఇక్కడ వీరికి వెంటనే పాస్బుక్లు 1 బిల్ జారీ చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. 2013 కనగానపల్లి రెవెన్యూ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బోర్డు హైదరాబాద్ వారు ఇక్కడ 10 ఎకరాలు 5 మందికి కలిసి ఒక్కొక్కరికి వచ్చేసి 4 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు భూదాన యజ్ఞ బోర్డు వారు వీళ్ళు పెద్దలు అప్పుడు ఇచ్చినారని చెప్పి మరీ వాళ్ళని విచారించిన తర్వాత ఇక్కడ వాళ్ళ పేదల్లో వాళ్ళకి ఎక్కడ ఏ సెంటు భూమి లేదు అని చెప్పి వీళ్ళు బోర్ వేసుకొని స్వాగలో ఉంటే ఎర్రమ్మ, శ్యామల, వీళ్ళు సుబ్బమ్మ వీళ్ళు బోర్ వేసుకొని ఇక్కడ గవర్నమెంట్ వారు సర్వీస్ కూడా ఇచ్చి ఈ సర్వీస్ని ఇచ్చి మామిడి చెట్లు పెట్టించింటే ఆ మామిడి చెట్లని గవర్నమెంట్ వారు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం వారు చూసి ఈ భూమిని ఓరవలేక ఈ విధంగా గవర్నమెంట్కి తాకట్టు పెట్టినామని చెప్పి అక్కడ జడ్ఎం గారు, ఇక్కడ ఎవరు రెవెన్యూ ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఆర్డీఓ గారు, ఇక్కడ ఉన్న లీడర్సు కుమ్మక్కయ్యి ఈ పేద కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. అయ్యా, ఇంతకు మునుపు ఉన్న ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వంలో వచ్చి పరిశీలించినాడు, ఇక్కడ చిక్కడు ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాడు. అయ్యా, వాళ్ళ పేదవారు ఎంఆర్ఓ గారు వీళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకు 1 బిల్ చేయండి, వాళ్ళ పేదవారు అని చెప్తే సార్ చేస్తాం సార్ అని చెప్పినారు. కానీ ఇంతవరకు దానిపైన ఏ మాత్రము కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకోకుండా చేసి వాళ్ళ భర్తల్ని తిరిగి కిడ్నీలతో చనిపోయే వరకు రెవెన్యూ వాళ్ళు తీసుకొని వచ్చినారు. అయినా ఎర్రమ్మ భర్త ఈ భూమి విషయంపైనే చనిపోయినాడు. ఆ తర్వాత మొన్న 8 రోజుల క్రితంతో ఎర్రమ్మల మామ కూడాను ఈ భూమి విషయంతోనే కుమిలిపోయి ఆయన కూడా నశించి చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఎంఆర్పిఎస్ నేను మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ప్రభుత్వం వారు బాగా గుర్తించుకొని దీన్ని చూసి ఎంఆర్ఓ గారితో పోయినాము, ఎస్పీ గారితో పోయినాము, అక్కడ వచ్చేసి జాయింట్ కలెక్టర్ గారితో పోయినాము, ఆర్డీఓ గారితో పోయినాము. కానీ వీళ్ళు ఎన్ని నెమరాలు ఇచ్చినా కూడా, ఎన్ని అర్జీలు ఇచ్చుకున్నా కూడా దానికి ఒక ఎండార్స్ కూడా ఇంతవరకు వాళ్ళకి జారీ చేయడం లేదు.
ఎందుకు చేయలేకపోతున్నారు? అక్కడ విఆర్ఓ గారిని అడిగితే ఒక రకంగా చెప్తాడు, ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కావాలంటాడు. అక్కడ ఎంఆర్ఓ గారిని అడిగితే మేము ఆల్రెడీ గవర్నమెంట్ వారు జెడ్ఎంఎల్కి మేము రిజిస్టర్ చేసినామంటారు, ధర్మవరం వాళ్ళకి పట్టాలు ఇచ్చినామంటారు. ఎక్కడిస్తారయ్యా? ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఉండి స్వాదలో ఉంటే, ఇక్కడ వీళ్ళు పంట పెట్టుకొని అక్కడ ఓటలు పూట గడుపుకొని ఉంటే ధర్మవరం వాళ్ళకి 2013లో ఎట్లు ఇస్తారు? ఇక్కడ స్థానికులుగా ఉన్నారు. ఎవరున్నారు ఇక్కడ స్థానికులు? భూముల్లే ఉన్నారు. పోనీ ఈ గ్రామంలో ఉండే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఇడిచిపెట్టి ఈ పంచాయతీ వాళ్ళు కాదు, ఈ గ్రామాల కాదు, ధర్మార్మలకి అప్పుడు ఉన్న ఎంఆర్ వాళ్ళు లంచాలు తీసుకొని వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఈ విధంగా చేసినాడు. కాబట్టి వాళ్ళపైన కూడా తగిన చర్యలు తీసుకొని వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు వేయాలని డిమాండ్ చేస్తున్నాము. సార్, నిజంగా మీరు కూడాను దీన్ని మాజీ ఎమ్మెల్యే గారు ఈ పేద కుటుంబానికి మీరు పై అధికారుల దాకా తీసుకుపోయి ఈ పేద కుటుంబానికి న్యాయం చేయాలని కోరుచున్నాం. ఈ భూమి మా తాత దానం ఇచ్చినాడు. దానం ఇస్తే మేము చాలా పేదవాళ్ళయి భూమి తెచ్చుకున్నాము. మేము చాలా పేదవాళ్ళయి 2013లోనే పట్టా ఇచ్చినారు. భూదానం బోర్డోళ్ళు ఇస్తే మేము అప్పటి నుంచి సాగుల్లోనే ఉన్నాను. ఉలవలు జొన్నలు అన్నీ వేసుకుంటూ ఉండి 600 మామిడి చెట్లు పెట్టుకుంటే దాన్ని అంతా పొడి వేసి చంపేసి ఇది చేసేసినారు. చెట్లు లేకుండా కరెంటు సర్వీస్ కానీ నా పేరు మీద తెచ్చుకున్నాను. ఇంట్లో రూమ్ కట్టుకున్నాను, హోటల్ పెట్టుకుంటే అంత ఇది చేస్తాడు. నన్ను చాలా దౌర్జన్యం చేస్తాడు సార్. ప్రతి ఒక్కరు వస్తారు, సంతకాలు పెడతావా లేదంటారు. ఎంఆర్ఓ సార్ కానీ వచ్చి సంతకాలు పెడతావా లేదన్నాడు. తోటకాడ పోలీసు వాళ్ళు పిలుచుకొస్తాడు, విపరీతంగా ఇది చేస్తాడు. చుక్కుడు ఫ్యాక్టరీలో మా భూమి ఉంది, వేరే దాంట్లో కట్టేది పోయి నా దాంట్లో కట్టినారు. ఇప్పుడు 508 దాంట్లో ఉంది సర్వే నెంబర్లో, 498 దాంట్లో కట్టేది. ఇప్పుడు వచ్చి సత్యకుమార్ సార్ కలెక్టర్ ఇంకా 10 రోజులకి వేరే దానికి మారుతాడు. అప్పుడు వచ్చినాడు ఇక్కడ మీటింగ్ పోయి. దాంట్లోకి వస్తే ఏమన్నాడు, మేము వస్తాడంటే ఇవి ఆర్హెచ్ మాన్యువల్స్ తీసుకుపోయి చూపిస్తే ఇట్లా సార్ అంటే భూదానం భూమి అంటేనే ఆర్డీఓ సార్ ఏమన్నాడు, సంతకం పొరపాటుగా పెట్టినాను సార్ అని అన్నాడు. అంటే మళ్ళీ నేను వచ్చినాక సార్ అంటే మొన్నే కదమ్మా వచ్చిండేది, మళ్ళీ రా అని అన్నాడు. ఒకసారి అని అన్నాడు, మళ్ళీ రామ్మా అన్నాడు. మళ్ళీ పోయినా కానీ ఏమి చేయలేదు. అప్పుడే ఎంఆర్ఓ సార్ ఏమన్నాడు, 508లో ఉంది సార్ ఈ చుక్కుడు ఫ్యాక్టరీ కానీ అన్నాడు. ఆ రోజు నుంచి నిలబెట్టినాం సార్ ఈ పని. మేము అంత ఇది చేస్తాడమ్మా. నా మగుడు ఈ భూమి కోసం తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి అన్ని చోట్ల తిరిగి చదువు లేదు, ఏమీ లేదు. ఇంత ఇది చనిపోయినాడు. ఏ పేపర్ కానీ ఇది చేయలేదు మమ్మల్ని. మా భూమిలో సాగుల్లో ఉన్నా కానీ ఇంత దౌర్జన్యంగా వచ్చి ఇది చేస్తాడారు. ఇప్పుడు మా మామ చనిపోయినాడు, 10 రోజులు అయితే దీంట్లో వచ్చి ఇది చేస్తున్నారు. ఇన్ని రోజులు వీళ్ళని తరిమినారు బయటికి. ఇంత పేదరాలని ఇంత మిందికి వచ్చి ఇది చేస్తాడారు. నేను ఇంకా ఆటకని పోదును. ఇంకా మేము ఇది చేయకోకుంటే మీరు ఎవరే కానీ మేము చనిపోతాం. ఇక్కడే చనిపోతామైనా కానీ చనిపోయినాడు. భూమి 2013లోనే మేము పాస్బుక్ లో ఇది చేయలేదు, మాకు ఇది చేయలేదు. ఆన్లైన్ ఎక్కించి ఇది చేయలేదు అయినా కానీ యాడికి పోయినా కానీ ఎంత ఇది చేస్తాడారు మమ్మల్ని. ఇప్పుడు మొన్న కలెక్టర్ ఒక నంబర్ ఇచ్చి వచ్చిన జాయింట్ కలెక్టర్ సార్ కానీ ఏమన్నారు, అడవి ఆఫీస్కి బొమ్మ అని ఫోన్ చేసినారు కలెక్టర్ ఆఫీస్ నుంచి. మేము ఫోన్ చేస్తే ఉరివే ఎత్తలేదు. ఆ ఇంట్లో దొంగగా ఫోన్ చేస్తాడు మమ్మల్ని. ఆ నంబర్ కానీ తీసుకొని మీరు కానీ ఫోన్ చేయండి, వాళ్ళు మాట్లాడి చూడండి కలెక్టర్ ఆఫీస్ నుంచే ఫోన్ చేసినామని అన్నారు. అడవి ఆఫీస్కి పోని నేను ఆ రోజు పోయింటి ఈ పని కానీ నిలబెట్టేస్తా అంటే విపరీతమైన మమ్మల్ని ఇచ్చేస్తంటారు. మమ్మల్ని మా భూమి ఆన్లైన్ ఎక్కించి భూమి పాస్బుక్లు ఇవ్వండి. మా భూమి మేము సాగుల్లో ఉంటాము. మీ కంపెనీలు ఎక్కడైనా వేరే చోట పెట్టుకోండి. భూమి పండించుకుంటేకే ఉండేది, ఇది పండించుకుంటేకైనా కానీ భూదానం భూమిలోకి వచ్చి ఇచ్చేసాక ఎట్లుంటుంది మీకు? ఎట్లుంటుంది అయినా కానీ వంక భూమి అని రాస్తాడు ఎంఆర్ఓ. వంక భూమి అని వంకుంటానా భూమి ఏమైనా చుక్కల భూమి అని రాస్తాడు సాగుల్లో ఉన్నా కానీ. మేము ఎక్కడికి పోయినా కానీ ఏమి చేయలేదు. మేము చాలా బీదోళ్ళని వీళ్ళు ఎంతకి ఇచ్చేస్తారని ఇంటికి వచ్చి ఎంఆర్ఓ ఆరయ్య కానీ 2 నెలల కింద వంశవృక్షం కానీ రాసుకొని వచ్చినాడు మా ఇంటికాడ వచ్చి. అది యాదానికి పెట్టుకున్నారా ఇంకతో ఎన్ని తూర్లు తిరిగి ఇచ్చేసినాను. ఇప్పుడన్నా న్యాయం చేసి మా భూమి మాకు ఇచ్చేయండి. మేము పంట పొలాలు పెట్టుకొని బతుక్కుంటాము. మీరు కంపెనీ కట్టాలి, ఎక్కడో పోయి కట్టుకోండి. సాగులో ఉండే చేసుకుంటే ఉంటాడము. ఏం పని అయితే చేయొద్దండి. వీలైతే దీన్ని పూర్తి చేయట్లే. ఏమన్నా
దాని పక్కన దొరుకుతుంది వేరేది.